జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో బడిబాట కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కల్లూరు మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ ప్రారంభించారు. కల్లూరు మండల బడిబాట ప్రచార బైక్ యాత్ర చేస్తున్న దంతాల సుధాకర్ తన బడిబాట బైక్ తో పాల్గొని గ్రామంలో ర్యాలీని నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను విద్యార్థులు తల్లిదండ్రులకు వివరిస్తూ ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తోందని, అందరూ తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి ఎన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడారు. విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం. విద్యార్థులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ఎల్లుండే మన స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా. ఓకే, బడిబాట కార్యక్రమాన్ని ఒక వినూత్న రీతిలో మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ గారికి మండల విద్యాశాఖ పక్షాన మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. బడిబాటలో మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ఈరోజు ప్రత్యేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం. బడియుడి పిల్లలందరినీ బడిలో ఉంచటమే ఈ బడిబాట యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీనికి అందరి సహకారం, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఆ మేరకు మండల స్థాయిలో ఒక సమన్వయ సమావేశం కూడా నిర్వహించుకోవటం జరిగింది. ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఇట్లా మండల స్థాయిలో ఉన్నటువంటి ఈవెన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ఎవరైతే బడియుడి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ బడిలో ఉండటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీంట్లో డ్రాప్ అవుట్స్ ఉండొచ్చు, నెవర్ ఎన్రోల్డ్ ఉండొచ్చు, లేదా ఇప్పుడే అంగన్వాడీ కేంద్రాల నుంచి 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని గుర్తించి ఆ లిస్టులు కూడా మనకు అందజేశారు. వాళ్ళ సహకారంతో కూడా, ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్కి కొంత అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి గ్రామంలో వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. అంగన్వాడీ టీచర్సు, ఆయాసు, ప్రతి ఒక్కళ్ళ సహాయ సహకారాలతో మన గ్రామంలో అందరికీ కంటే బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అందరితో సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి సెక్రటరీ గారు. కాబట్టి సెక్రటరీ గారి యొక్క సహాయ సహకారాలు, వారి సలహాలు కూడా తీసుకొని ఈ బడిబాట కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం, ఇది 19వ తారీఖు దాకా కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు బడిలో ఉండేటట్టుగా చూడాలి. ముఖ్యంగా మన బడికి ఎందుకు రావాలనేటువంటిది కూడా ఈ బడిబాటలో మనందరం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన బడిలోనే ఎందుకు చేర్పియాలి, బడిలో ఉండాలి, వాడు ఎక్కడైనా బడిలో ఉండాలి, కానీ మన బడికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ప్రభుత్వ బడి, ప్రభుత్వం నడుపుతున్నటువంటిది. మరి ప్రభుత్వం అనేక మన విద్యార్థులకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, అంతేకాకుండా ఇప్పుడు 6 నుంచి 10వ తరగతి దాకా నోట్ పుస్తకాలు కూడా ప్రతి విద్యార్థికి ఒక 6 నుంచి 8 నోట్ పుస్తకాలు తరగతిని బట్టి అందజేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పిల్లవాడికి కావాల్సినటువంటి కనీస అవసరాలన్నీ తీరుస్తూ పాఠశాలలో ఇప్పుడే మన విద్యా కమిటీ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలోనే ఈ పాఠశాలకి సుమారుగా 7.5 లక్షల రూపాయలు మంజూరైతే ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. పాఠశాల అభివృద్ధికి సంబంధించి దాదాపు పూర్తిగా వచ్చింది. పాఠశాలలో మౌలిక వసతులన్నీ ప్రతి తరగతి గదిలో కనీసం 4 ఫ్యాన్లు, 4 లైట్లు, ఇట్లా విద్యార్థులు ఎవరికి ఎలాంటి అసౌకర్యం ఉండకుండా తరగతి గదుల్లో ధారాళమైనటువంటి గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ రేపట్లో పాఠశాలలకు కూడా అందించడం జరుగుతుంది. నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్, మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు మన పాఠశాలలలో, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, చక్కని బోధన జరుగుతుంది. చక్కటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి 10వ తరగతిలో. రేపు రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో 100% ఫలితాలకి 10/10 GPA సాధించడానికి మరి విశేషమైనటువంటి కృషి ప్రభుత్వం నిర్దేశించినటువంటి నవంబర్, డిసెంబర్ నెలలలో కాకుండా ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైన దగ్గర నుంచే 10వ తరగతి బోధించే టీచర్స్ ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు.
ఇది ఎవరు ప్రభుత్వం లేకపోతే పై అధికారులు ఎవరో ఒత్తిడి చేస్తే తీసుకోవట్లే, వాళ్ళంతటా వాళ్ళే నా సబ్జెక్ట్లో 100% రిజల్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 10వ తరగతి బోధించేటువంటి సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు సమయం దొరికినప్పుడు 10వ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ జీపీఏ సాధించే బాధ్యత మాది, మా మీద ఆ భారాన్ని మేము తీసుకుంటాం.